రైట్ ప్రసాద్, ఇక తూర్పుగోదావరి జిల్లాలో కొన్ని మార్పులు జరిగాయి. మరిన్ని వివరాలు అందించడానికి మా డిప్యూటీ ఇంప్యూటేటర్ జయరాజ్ సిద్ధంగా ఉన్నారు. జయరాజ్, తూర్పుగోదావరి జిల్లా మార్పులకు సంబంధించి మీ దగ్గర ఉన్న వివరాలు ఏంటి? తూర్పుగోదావరి పీసీఆర్ మీకు చెప్పాను. కృష్ణా జిల్లాకు సంబంధించి వివరాలు జయరాజ్ అందిస్తారు. జయరాజ్, కృష్ణా జిల్లాకు సంబంధించి మార్పులపై వివరాలు ఏంటి? చెప్తున్నా. ఇక కృష్ణా జిల్లాకు సంబంధించి మరిన్ని వివరాలు మా డిప్యూటీ ఇంప్యూటేటర్ జయరాజ్ అందిస్తారు. జయరాజ్, కృష్ణా జిల్లాకు సంబంధించి ఎంపీగా కేసినేని నానిని ప్రకటించారు. అలాగే ఈరోజు జరిగిన 1-2 మార్పులకు సంబంధించి తిరువూరు క్యాండిడేట్కి సంబంధించిన ప్రస్తావన లేకపోయినప్పటికీ కూడా పెడన ప్రస్తావన అయితే ఆల్రెడీ తీసుకొచ్చారు. పూర్తి వివరాలు ఏంటి? పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతోంది? సతీష్, ఈరోజు ఉమ్మడి కృష్ణా జిల్లాలో 3 స్థానాలకు అభ్యర్థులు ఖరారు చేశారు. మార్పులు చేర్పుల నేపథ్యంలో విజయవాడ పార్లమెంటు పరిధిని ముందుగా అనుకున్నట్టుగానే కేసినేని నాని అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. కేసినేని నాని 2 రోజుల క్రితమే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. వైసీపీలో నిన్న ముఖ్యమంత్రిని కలిశారు. ఈ నేపథ్యంలో ఆయన పేరుని ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ఖరారు చేశారు. అయితే 2 సార్లు టీడీపీ నుంచి పోటీ చేశారు. 2 సార్లు ఆయన గెలుపొందిన నేపథ్యం ఉంది. అయితే పూర్తిగా ఆ పార్టీలో ఉన్న ఇమడలేక అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అన్నిటి దృష్ట్యా కేసినేని నాని బయటకు వచ్చారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అదేవిధంగా ఫిబ్రవరి 1వ వారంలో కూడా ఆయన ఇప్పటికే లోక్సభ స్పీకర్కి కూడా తన రాజీనామా లేఖని అందజేశారు. మరొక ప్రత్యక్షంగా కూడా తన రాజీనామా లేఖని అందజేయడానికి సిద్ధపడుతున్న నేపథ్యంలో కేసినేని నాని అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. దీంతో పాటు కేసినేని నాని అనుచరుడిగా ఉన్నటువంటి నల్లగట్ల స్వామిదాస్, తెలుగుదేశం పార్టీ తిరువూరు ఎక్స్ ఎమ్మెల్యే, ఆయన 2 సార్లు గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు ఆయన కొద్దిసేపటి క్రితమే ఈ ముఖ్యమంత్రిని కలిశారు. ఆయన పార్టీ సభ్యత్వానికి కూడా కొద్దిసేపటి క్రితమే రాజీనామా చేశారు. అయితే నల్లగట్ల స్వామిదాస్ పేరు కూడా ఈ రోజు ఉంటుంది అనుకున్నారు. అయితే 4వ లిస్టులో నల్లగట్ల స్వామిదాస్ పేరు ఉండే అవకాశం ఉంది. అక్కడ ఉన్నటువంటి రక్షణ నిధి పార్టీ కార్యకలాపాలు దూరంగా ఉంటారు, ఆయనకు సీట్ లేదని భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే కేసీఆర్ నానికి అనుచరుడిగా ఉన్నటువంటి నల్లగట్ల స్వామిదాస్ తిరువూరు సీటు ఖరారవుద్దని చర్చ జరుగుతోంది. మరొక 2 ముఖ్యమైనటువంటి పెడన, అదేవిధంగా పెనంలూరు స్థానాలకి కీలకమైనటువంటి స్థానాలు కూడా కొత్త అభ్యర్థులు వచ్చారు. అంటే పెడనకి నియోజకవర్గానికి ఉన్నటువంటి మంత్రి జోగి రమేష్ ని పెడన నుంచి తీసుకొచ్చి పెనంలూరు నియోజకవర్గానికి మార్చారు. పెనంలూరులో ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నటువంటి సీనియర్ నాయకుడు కేపీ సారథి పార్టీని వేడుతున్నారని చెప్పి సమాచారం ఉంది. అయితే ఆయన పూర్తిగా కొద్ది రోజులుగా ఆయన పూర్తిగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఆయన పార్టీ మారతారనేటువంటి ప్రచారం ఉంది. ఆయన రేపు హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడిని కలవటానికి ప్రణాళిక వేసుకున్నారు. కొద్ది రోజుల్లోనే ఆయన తెలుగుదేశం పార్టీలో చేరతారనేటువంటి సమాచారం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో జోగి రమేష్ ని పెడన నియోజకవర్గం నుంచి పెనంలూరుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినటువంటి కొద్దిసేపటి క్రితమే పెడనకి జోగి రమేష్ ని ఖరారు చేస్తున్నట్టు ప్రకటించారు. అదేవిధంగా కొత్త వ్యక్తి ఉప్పాల రాము
జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక హస్బెండ్ ఉప్పాల రాముని పెడ నియోజకవర్గానికి సంబంధించిన ఒక బీసీ నాయకుడిగా ఉన్నటువంటి ఉప్పాల రాముని పెడ నియోజకవర్గానికి కేటాయించారు. పెడ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి జోగి రమేష్ పెనంలూరు రావడంతో పెడన ఖాళీ అయింది. అక్కడ ఉప్పాల రాముని అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఇది మొత్తం మీద ఇటు విజయవాడ ఎంపీ స్థానం, అటు పెనంలూరు, అటు పెడన ఈ 3 స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. అయితే దీనికి సంబంధించి ఇంకా 3-4 నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మచిలీపట్నం పార్లమెంటు, అదేవిధంగా తిరువూరు అసెంబ్లీ, అదేవిధంగా ఇంకా 2-3 స్థానాలు కూడా కసరత్తు జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి 4వ లిస్టులో కొత్తగా మార్పులు చేర్పులు చేసే అభ్యర్థుల పేర్లు ఉండే అవకాశం ఉంది. సతీష్. రైట్ జయరాజ్, మనం చూస్తున్నాం అటు మార్పులు చేర్పులకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 21 మందితో 3వ జాబితాను రిలీజ్ చేసింది. కొందరు సిట్టింగ్లను ఈసారి కూడా పక్కన పెట్టారు. పక్కన పెట్టిన సిట్టింగుల పేర్లు మనం చదివితే ఎలీజా చందలపూడి సిట్టింగ్ ఎమ్మెల్యేని పక్కన పెట్టారు. అలాగే రాయదుర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని పక్కన పెట్టారు. దర్శి సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, పోతలపట్టు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యే నవాబ్ పాషా ను పక్కన పెట్టారు. ఆలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంకు కర్నూలు ఎంపీగా అవకాశం కల్పించారు. కోడుమూరు ఎస్సీ నియోజకవర్గం సిట్టింగ్గా ఉన్న ఎమ్మెల్యే సుధాకర్ను పక్కన పెట్టారు. గూడూరు ఎస్సీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే వరప్రసాద్ను పక్కన పెట్టారు. సత్యవేడుకు సంబంధించి ప్రస్తుతం కోనేటి ఆదిమూలం ఎమ్మెల్యేగా ఆయనకు ఎంపీగా స్థానచలనం కల్పించి తిరుపతి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఇక పెనంలూరుకు సంబంధించి మనకు తెలుసు పార్థసారథి రేపు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కలుస్తున్నారు. ఈ నేపథ్యంలో పెనంలూరుకు జోగి రమేష్ను ప్రస్తుతం ఆయన పెడన శాసనసభ్యుడిగా ఉన్నారు. ఆయనకు స్థానచలనం కల్పించి పెనంలూరుకు ఇన్ఛార్జ్గా నియమించారు. ఇక పెడనకు జడ్పీ చైర్మన్గా ఉన్న ఉప్పాల రాముకు అవకాశం కల్పించారు. ఓవరాల్గా 21 మందితో 3వ జాబితా రిలీజ్ అయింది. సంక్రాంతి తర్వాత 4వ జాబితా కూడా ఉండే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటివరకు 59 మార్పులు అయితే చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. ఓవరాల్గా ఇప్పటివరకు 9 ఎంపీల మాత్రం మార్చారు. మిగతా 50 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన మార్పులు చేర్పులు జరిగాయి. ఇక 4వ జాబితాలో ఎక్కువగా ఎంపీల పేర్లు ఉండే అవకాశం ఉందంటున్నారు. చాలా స్థానాలకు ఎంపీలు ప్రకటించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అటు అమలాపురం కానీ అలాగే కాకినాడకు సంబంధించి ఎంపీగా ఉన్న వంగా గీతాను పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు కాబట్టి అక్కడ ఎంపీ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా ఉన్న మార్గాన భరత్ను రాజమండ్రి సిటీకి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు కాబట్టి రాజమండ్రికి సంబంధించి ఎంపీ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. అలాగే నెల్లూరు అలాగే అటు ఒంగోలు అభ్యర్థి మారుతారన్న ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యంలో 4వ జాబితాలో ఎక్కువగా ఎంపీలకు సంబంధించి స్పష్టత ఉండే అవకాశం ఉందంటున్నారు. అలాగే ఇక ఎమ్మెల్యేలకు సంబంధించి కేవలం 6-7 మార్పులు మాత్రమే ఇంకా మిగిలి ఉన్నాయన్నది మనకు అందుతున్న సమాచారం బట్టి తెలుస్తోంది.